హాయ్ ఆల్ ఇప్పుడు ఇంట్లోనే పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్ ఆఫ్ పెరుగు, కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి తీసుకొని అండ్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా కొంచెం తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే అందులో చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం దాంట్లో గోధుమ పిండి లేదా మైదా పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది, ఎవరైనా తినొచ్చు. సో గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను నేను. గోధుమ పిండి యాడ్ చేసుకొని డఫ్ లాగా చేసుకోవాలి. మొత్తం కలిపి ముద్ద చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తగానే ఉండాలి. ఒకవేళ చేతికి అంటుకుంటే మిల్క్ లేదా బటర్ మిల్క్ వేసి మళ్ళీ మనం పిండిని కలిపితే అది కరెక్ట్గా అయిపోతుంది. అది పక్కన పెట్టేసి అది కొంచెం నానే వరకు మనం క్యారెట్, బెండకాయ, టమాటా, ఉల్లిగడ్డ ఏది అవైలబుల్గా ఉంటే అది, కార్న్, స్వీట్ కార్న్ అండ్ చికెన్ ఫ్రై పీసెస్ అలా ఏది మన దగ్గర అవైలబుల్ ఉంటే తీసుకోవాలి. అవి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్నగా. తర్వాత పిండిని తీసుకొని పొడి పిండిని పోసి మనం చపాతీలాగా కొంచెం థిక్గానే చేసుకోవాలి, మరీ థిన్గా కాదు. అండ్ థిక్గా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసినట్టుగా చేయాలి. దానివల్ల మనకి ఏంటి అంటే బేకింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది, కరెక్ట్ ఫార్మేషన్ అనేది వస్తుంది. ఫోర్క్తో ఇలా మనము హోల్స్ అనేది చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిపైన కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఇలా వేసిన తర్వాత అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత ప్యాన్ పైన మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిజ్జా బేస్ అనేది వేసేయాలి. వేసిన తర్వాత ఇలా క్యాప్ పెట్టి కవర్ చేసేయాలి, కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇది 1 సైడ్ బేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా వేసేసుకోవాలి. సేమ్ అలాగే 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసేసుకోవాలి. లేదా మనం స్టవ్ ఆఫ్ చేసి అదే ప్యాన్ పైన పెట్టి కూడా పిజ్జా సాస్ అప్లై చేయవచ్చు. ఇలా పిజ్జా అంటే బేస్ పైన మొత్తం ఇలా పిజ్జా సాస్ అనేది కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన చీజ్ వేసేయాలి. అది మొజరెల్లా చీజ్ అని ఉంటుంది, అదైతే బెస్ట్. ఎంత చీజ్ వేస్తే అంత బాగా వస్తుంది టేస్ట్. చీజ్ అనేది మొత్తం ఇలా వేసేయాలి. ఇక్కడ చూపించినట్టుగా ఇలా చీజ్ మొత్తం వేసాక దానిపైన మన దగ్గర అవైలబుల్ ఉన్నవి కట్ చేసి పెట్టుకున్నవి పెట్టేసేయాలి. వెజిటేబుల్స్ ఆర్ ఫ్రైడ్ చికెన్ ఏది ఉంటే అది పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ దానిపైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఇంకా ఓరిగామి పౌడర్ ఉంటుంది, అవి 2 వేసేయాలి. పైన స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ చీజ్ వేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎంత బాగా వేస్తే మనకి అంత బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఇది చిల్లీ ఫ్లేక్స్. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బేస్ అనేది దాని పైన పెట్టేసి ప్యాన్ పైన క్యాప్ అనేది పెట్టేసేయాలి. మొత్తం క్లోజ్గా ఉండాలి. 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ 2 to 5 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత అది చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయిన